యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పదరా తమ్ముడు. నన్ను క్షమించు నానమ్మా. నిన్ను కాపాడుకోవడం కోసం ఈ నిజాన్ని దాచక తప్పట్లేదు. నన్ను ప్రాణాలతో ఉంచడం కోసం నీ జీవితం నాశనం చేసుకున్నావు కదే. అలా నానమ్మ నోట్లో బలవంతంగా విషం పోసి ఆవిడ్ని చంపడానికి ప్రయత్నించారు. దాంతో గతి లేక నానమ్మని కాపాడుకోవడానికి నానమ్మ మీద ఒట్టు పెట్టాను. నేనే జమీందారింటి వారసురాలన్న నిజం ఎప్పటికీ ఎవ్వరికి చెప్పనని ఒట్టు పెట్టి మాటిచ్చానక్క. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ నిజం ఎవ్వరికి చెప్పలేను. ఆఖరిగా దేవుడే దిగొచ్చిన నా ప్రాణం తీసిన ఈ నిజం బయట పెట్టను. బయట పెడితే నేనే శంకర్ నారాయణ గారి చిన్న కూతుర్నే కాదు. లేదమ్మా, నువ్వు జమీందార్ గారి బిడ్డవన్న నిజం చెప్పకపోతే నువ్వెప్పుడు ఆ ఇంటికి వెళ్తావు? ఎప్పుడు మీ వాళ్ళని కలుస్తావు? నీకోసం ఏ కళ్ళతో ఎదురు చూస్తున్నా పేర్లైన బాబాయ్కి నువ్వే అల్ల బిడ్డవన్న విషయం ఏ రోజు తెలుస్తుంది? నేను చూస్తుంటే నాకు బాధపడాలో ఆనందపడాలో తెలియడం లేదు. బాధపడకక్క. ఏ జన్మలో ఏ పాపం చేశాను? శంకర్ నారాయణ గారికి కూతురుగా పుట్టి ఇంట్లో బానిసగా బ్రతుకుతున్నాను. నిజం చెప్పి మా నాన్నమ్మని దూరం చేసుకునే కంటే అబద్ధం చెప్పి ఇంటి పని మనిషిలా బ్రతకడానికే ఇష్టపడతానక్క. దయచేసి మీరు కూడా ఎవ్వరికి నిజం చెప్పకండి అక్క. అలా చెప్పనని నాకు మాట ఇవ్వక్క. ఇవ్వు. సిల్లి, ఇప్పటికైనా నువ్వు వీరనారాయణ బాబాయ్ని కలుస్తావని, నీ కష్టాలు తీరుతాయని, నీ కన్నీళ్లు మన బాబాయ్ తీరుతాడని ఎంతో ఆశపడ్డాను. కానీ దురదృష్టం కాంతమత్త రూపంలో వచ్చి నిజాన్ని నీ గుండెల్లోనే నొక్కేస్తుందని కళ్ళు కూడా ఊహించలేదు. కంటి ముందు కన్న వాళ్ళు కనబడుకున్నా నా అన్న వాళ్ళు నాన్నమ్మ రూపంలో ఎదురవుతున్నా నేను మీ బిడ్డని అని చెప్పుకోలేని దురదృష్టం వెంటాడుతున్నందుకు నాకు చాలా బాధగా ఉందమ్మా. చాలా బాధగా ఉంది. ఈ బాధ నేను భరించలేకపోతున్నాను. ఊరుకొచ్చిటమ్మా, ఇప్పుడేమైందని? మా అమ్మ లత దగ్గర మాట తీసుకుంది. ఆ నిజాన్ని కేవలం లత చెప్పకపోయినా మనం చెప్పొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావు బావా? మనలాంటి వాళ్ళు 1,000,000 మంది వెళ్ళి వీరనారాయణ బాబాయ్ ముందు నిలబడి ఎల్లతే మీ వారసురాలని చెప్పినా నమ్మరు బావా. పైగా అనురాగం పంచాలనుకున్న కూతుర్నే అపార్థం చేసుకుంటారు. కన్న
తండ్రితో సమానమైన బాబాయి శత్రు అవుతాడు బావా, శత్రు అవుతాడు. బాధపడక చిట్టమ్మా. తన స్వార్థం కోసం మా అమ్మ ఇంత నాటకం ఆడుండొచ్చు, కానీ ఆ ఆటలు ఎంతో కాలం సాగవు. లతే జమీందారి ఇంటి వారసురాలన్న విషయం ఈ రోజు కాకపోయినా రేపైనా నిరూపిస్తాం. లతని వీరనారాయణ గారికి అప్పగిస్తాం. ఈ జన్మకి అదృష్టం లేదు బావా, అయినా పర్వాలేదు. నా తల్లెవరో, నా తండ్రెవరో, మా బాబాయ్ ఎవరో, మా నానమ్మెవరో నాకు తెలిసింది. అది చాలు, ఆ సంతోషం చాలు. నేను అనాథని కాదు, నేను జమీందారి బిడ్డని అని తృప్తిగా బతకడానికి నాకు ఏ బంగ్లాలు, ఏ కార్లు అక్కర్లేదు బావా. నాకు తండ్రున్నాడు, నాకు ఒక కుటుంబం ఉంది, నాకు ఒక గొప్ప వంశం ఉంది అని సంతోషంగా బ్రతకడానికి. శభాష్ చెల్లి, చాలా గొప్ప మాట చెప్పావు. కాని ఈ విషయం ఇంతటితోనే వదల్లా. ఏ కాంతమ్మత్తైతే నువ్వు జమీందారు గారి బిడ్డవి అన్న నిజం నీ గుండెల్లోనే దాసుకోమనందో, అదే కాంతమ్మత్త నోటితో నువ్వే శంకరనారాయణ గారి కూతురు అన్న నిజాన్ని బయటెడతాను. నీ గుండెల్లో దాగున్న నిజాన్ని కాంతమ్మత్త నోటితోనే ఈ కాకినాడ జనాలకి చెప్పించేస్తాను. అంతేకాదు, వచ్చిన బాలరాజు బాలమని నీ నిజమైన తల్లిదండ్రులు కాదు అని కాంతమ్మత్త తెచ్చిన నకిలీ అమ్మా నాన్నలని కూడా వీరనారాయణ బాబాయికి చెప్పేటట్టు చేస్తాను. ఆళ్లతోటి ఈ నిజాలన్నీ ఒప్పుకునేలా చేస్తాను. అలా గనక చేయకపోతే నా పేరు మిఠాయి కొట్టు చిట్టమే కదా. సూపర్ చిట్టి, సూపర్. మా చిట్టమ్మ తలుచుకుంటే అనుకున్నది సాధిస్తుంది లత. నిన్ను జమీందారి గారి బిడ్డగా వీరనారాయణ గారి దగ్గరికి చేరుస్తుంది. ఏ జన్మలో చేసుకున్న దురదృష్టము, కన్న తల్లి తండ్రికి దూరమయ్యాను బావా. ఏ జన్మలో చేసుకున్న అదృష్టము, మా చిట్టమ్మక్కకి చెల్లినయ్యాను. చిట్టమ్మక్కని కలవక ముందు అమ్మ నాన్న లేరు అన్న వెలితి నా జీవితంలో ఉండేది బావా. కానీ ఎప్పుడైతే చిట్టమ్మక్క నా జీవితంలోకి వచ్చిందో ఆ క్షణం నుంచి నాకు అమ్మ నాన్న లేరు అన్న లోటు తెలియకుండా చిట్టమ్మక్క చూసుకుంటుంది. మా అమ్మ బ్రతికుంటే ఎలా చూసుకునేదో తెలియదు గాని అంతకంటే ఎక్కువగా మా చిట్టమ్మక్క నన్ను చూసుకుంటుంది. ఇక నాకు అమ్ముంటే ఏంటి, లేకపోతే ఏంటి, నాకన్నీ మా చిట్టమ్మక్కే. నా ఆఖరి శ్వాస వరకు నీకు అక్కగా, అమ్మగా, నాన్నగా తోడుంటాను. నా ప్రాణం పోయేలోపు నీకు ప్రాణం పోసిన అమ్మ నాన్నల దగ్గరికి నేను చేరుతాను. అలా చేసేదాకా నేను నిద్రపోను. కాంతమ్మత్తని నిద్రపోనేనా? అమ్మా, ఇదిగో నీళ్ళు వసే నెలంబ్రే. ఓ పాలేలరా. అలాగేనండి. చెప్పండి. మోంగడుకోవాలి బెస్సెట్రావా. అలాగే, ఒక్క నిమిషం. చల్లగుడు చల్లగుడు. ఇప్పుడు ఏం కావాలో చెప్పండి. మోంగడుకోలే బ్రెస్సెట్రా. అలాగేనండి. పై కనపడదుగానే దీనికి నేనంటే పెచ్చ ప్రేమ.
అయ్యోయ్ అమ్మా కూల్ బా పిరిపిని బ్రష్ టమాటే చేతిలో ఇప్పుడు వచ్చేవిటే మీరు చెత్త తేకుండా ఎలా ఉంటారండి? ఇదిగో మీరు చెప్పినట్టే బ్రష్ తెచ్చాను. వెళ్ళి మొహం మొత్తం కడుక్కోండి. ఇది బాత్రూమ్ కడిగే బ్రష్ కదే. అవునండి, ఆ సరోజాతో తిరిగి తిరిగి మీ వాళ్ళంతా కంపు కొడుతుంది. దీంతో బాగా తోముకోండి, కంపు మొత్తం వదిలిపోతుంది. తీసుకోండి. బ్రష్ చూడండి, నన్ను డిస్టర్బ్ చేయకండి. అవతల నాకు చాలా పనులున్నాయి. తింగరతానా మోహం కడుక్కోవడానికి బ్రష్ అడితే తింగరది బాత్రూమ్ కడిగే బ్రష్ ఇచ్చింది. ఎంతో జన్మని ఆ సరోజు విషయం ఇది ఇంకా మర్చిపోయినట్లేదు. చీనా బతుకుతాడా చీ చల్లకాలాటలలో ఏమి ఆయిలే బల ఏమి ఆయిలే బల ఇదేటి సబ్బు ఎక్కడా లేదేటి నిలమరే ఇదిగో నీలో ఓ పాలు రాయే. అబ్బా ఏంటండి, చెప్పండి. నన్ను పనులు చేసుకునివరా? చీటికి మటికి ఓ పిలుస్తున్నారు. అది కాదే, లోపల సబ్బు లేదు, ఇస్తామేమని. ఆల్రెడీ మీకోసం సబ్బు పెట్టాను, వెళ్ళి చూడండి. సబ్బు పెట్టావా? వెళ్ళి చూడండి, వెళ్ళండి. ఒక్క నిమిషం. ఇది 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 బట్టలు ఉతుక్కునే సబ్బు కదే. అవునండి, మీరు ఆ సరోజాతో తిరిగి తిరిగి మీ ఒళ్ళంతా మురికి పట్టిన మసిగుడ్డలాగా తయారైంది. దీంతో తోముకోండి, మురికి అంతా వదిలిపోతుంది. అంటే నేను ఆ సరోజుతో తిరిగినందుకు పగబట్టి ఇవన్నీ చేస్తాం అన్నమాట. ఆహా, చిచి 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 చి. మీ మీద నాకెందుకు బాగుంటుందండి? ప్రేమ అండి, ప్రేమ. వెళ్ళండి వెళ్ళండి, స్నానం చేయండి. నా మాట వినవే? వెళ్ళండి. తిక్క కుదిరింది. నా కర్మ తింగరతానా. ఓర్ నాయనో, నేను ఇంకా ఇది ప్రేమతో ఇంటికి తీసుకొచ్చింది అనుకున్నాను. నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి తీసుకొచ్చింది అనమాట. చీ అదో జన్మని. తప్పదు, ఏం చేస్తాం. చీనా బతుకుతాడా, ఆఖరికి బట్టలు సబ్బుతో తానం చేయాల్సి వస్తుంది. చీ కర్మ దేవుడా. కానీ భాస్కరు, దేవతలంటూ నన్ను వదిలేసి ఆ దయ్యంతో తిరుగుతావా? చెప్తా, నువ్వు చేసిన తప్పుకి నువ్వు చెంపలేసుకునేలా చేస్తాను. ఇప్పుడు స్నానం ఎలా చేస్తావో నేను చూస్తా. ఇడ్లీ నీళ్ళు రావట్లేదేటి? నీళ్ళు రావట్లేదేటి? ఇదేటి నీళ్ళు అలా అయిపోయేటి? వస్తే నీళ్ళు ఇదిగో నెలంబ్రే. వస్తే నీళ్ళు, వస్తే నీళ్ళు నీలంబ్రే. బావా, నువ్వేంటి స్నానం సగంలో ఆఫీస్ బయటకు వచ్చావు? ఏం చేయమంటావు బావా, తానం చేస్తుంటే మీ అక్క నీళ్ళు రాకుండా చేసింది. ఏటి ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య?
వదిన నీళ్ళు రాకుండా చేయడమేటి? ఆ, అవును చిట్టి, ఇందాక బ్రష్ అంటే బాత్రూమ్ కడిగే బ్రష్ ఇచ్చింది, సొప్పు అడిగితే పట్లుతికి సప్పించింది, ఇప్పుడు నీళ్ళేమో కట్టేసింది. అవును, అదిగో నీళ్లు నేనే కట్టేశాను. దేనికదనా? మీ అన్నయ్య బుద్ధి కుక్క తోకలాగా వంకర బుద్ధి. ఇంకా వంకర ఉందో లేదో తెలుసుకుందామని ఈ పనులన్నీ చేస్తున్నాను. ఏంటి నీళ్ళు, నీకు దండ పెడతానే, ఇంకోసారి ఇలాంటి బుద్ధి తక్కువ పని చేయనే, నన్ను క్షమించవే. అబ్బా, మీ మగాళ్ళంతా ఇంతే. అవసరం లేకపోతే ఏమే చీప్పో అంటారు, అవసరం ఉంటే మాత్రం కాళ్ళు బేరానికి వస్తారు. మీ మాటలు నేను నమ్మను. నువ్వు పూర్తిగా మారిపోయావని నేను నమ్మేంత వరకు నీకు పనిష్మెంట్స్ ఇస్తూనే ఉంటాను. నువ్వు పడుతూనే ఉండాలి. అక్క ఏంటక్క ఇది? ఎంత కాదనుకున్నా తను మన బావక్క. స్నానానికి నీళ్లు లేకుండా చేయడం కరెక్ట్ కాదు కదా. నువ్వు ఆగరు తమ్ముడు, ఇవన్నీ నేను చేస్తున్నాను అనుకుంటున్నావా? మరి మీ అల్లుడు కడుపులో ఉన్న నా కొడుకు చేస్తున్నాడు. ఏటదనా? కడుపులో ఉన్న నీ కొడుకు చేస్తున్నాడా? అవును, మా అమ్మని వదిలిపెట్టిపోతావా, పరాయి ఆడదాంతో వెళ్ళి మా అమ్మని ఏడిపిస్తావా అని నా కొడుకు వాళ్ళ నాన్న మీద పగ తీర్చుకుంటున్నాడు. నేను వాడిని వద్దు వద్దు అంటే వాడు మళ్ళీ ఫీల్ అవుతాడు. వాడి కోసమైనా ఇవన్నీ చేయాలి కదా చిట్టమ్మా. వస్తానే. నీళ్ళు నీళ్ళు చూడ చిట్టి, అది ఎలా టచ్ చేస్తుందో. నువ్వు చేసిన దానికంటే ఎక్కువే చేయట్లేదురా అన్నయ్య. ఏంటే చిట్టి? అవునరా, కడుపుతో ఉన్న ఆడదాన్ని కట్టుకున్న మొగుడు అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోతే ఆ ఆడది పడే బాధేటో కళ్ళారా చూసాన్రా. వదిన తిండి తినకుండా నిద్రపోకుండా గడిపిన రాత్రులెన్నో దగ్గరుండి నేను చూసాన్రా. వదిన కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకి నువ్వు సమాధానం చెప్పి తీరాల్సిందే. వదిన చేసే పనులన్నీ నువ్వు భరించాల్సిందే. అది కాదే. అవును బావా, అక్క చేసింది తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ నువ్వు చేసిన దానివల్ల ఆవిడెంత డిప్రెషన్లోకి వెళ్ళిందో నాకు తెలుసు. ఒకసారి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించింది. ఆ పాపం అంత ఊరికే పోతుందా? అందుకే నిన్నింతలా టార్చర్ చేస్తుంది. నీకు నిజంగా భార్య కావాలనుకుంటే భరించు, లేదా నీకు నచ్చింది చేసుకో. అంతకు మించి నీకేదో చెప్పే హక్కు అధికారం మాకు లేదు బావా. చిట్టమ్మా ఇదిగో సిటీ బో బావా, ఇగో బావా. ఓర్ నాయను, ఇక నుంచి నాకు ఇంట్లో సోకలే. ఏం చేద్దాం, చేసిన పాపానికి అనుభవించక తప్పదు. అంతా నా కర్మ కర్మ కర్మ. చీ నా బతుకుతాడా, చీ చీ. ఏమే బాలామణి, కాంతమ్మ గారు చెప్పిన పని పూర్తయిపోయింది. ఇంకా అమ్మగారు డబ్బులిస్తే అవి పుచ్చుకొని వైజాగ్ వెళ్ళిపోవడమే. అలాగేనయ్యా, నాకు కూడా విశాఖపట్నం చూడాలని ఎన్నాళ్ల నుంచో కోరికగా ఉంది. ఏంట్రా బాలరాజు, అప్పుడే బట్టలు సర్దేస్తున్నారు? అంటే మేము వచ్చిన పని పూర్తయిపోయింది కదమ్మా. మన మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఆ ₹1,00,000 ఏదో ఇచ్చేస్తే నేను మా ఆవిడ వైజాగ్ వెళ్ళిపోతామమ్మా. రావడం వరకే నీ పనిరా, పంపడం అంతా నా పని. కొన్నాళ్లు మీరిద్దరూ ఇక్కడే ఉండాలి. అదేంటమ్మా, లతకి అమ్మా నాన్నగా ఒక్కరోజు యాక్టింగ్ చేస్తే చాలన్నారు కదా, ఇప్పుడేంటి కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉండిపోవాలంటున్నారు? ఏంటే నోరు లేస్తుంది? మీకు డబ్బులు కావాలా వద్దా? కావాలమ్మా, కావాలి. మరైతే నేను చెప్పినట్టు చెయ్యండి. ఇంకేం చేయాలమ్మా? నేను చెప్పినట్టే లత తల్లిదండ్రులుగా అద్భుతంగా నటించారు. కాకపోతే ఆ యాక్టింగ్ ఇంకొన్నాళ్లు కంటిన్యూ చేసి ఆ లతకి పెళ్లి చేసి మరీ వెళ్ళాలి. ఏంటమ్మా, లతకి పెళ్లి చేయాలా? అవును, అప్పుడే మీరు వచ్చిన పని పూర్తయ్యేది. మేం చెప్తే మాత్రం లత పెళ్లికి ఒప్పుకుంటుందంటారా? ఒప్పించాలి.
అలా ఒప్పిస్తేనే నేనిస్తానన్న డబ్బులు ఇస్తాను, లేదంటే ఒక్క పైసా కూడా ఇవ్వను. అదేంటమ్మా, మనం చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం లతకి పెళ్లి చేయాలని మీరు చెప్పలేదు కదమ్మా. చెప్పలేదా? కానీ ఇప్పుడు చెప్తున్నాను, మూసుకొని నేను చెప్పినట్టు చెయ్యండి. సరేనమ్మా, ఇప్పుడు ఏంటి? లతకి మేము పెళ్లి చేయాలి అంతే కదా? అవును. అయితే మాకు తెలిసిన ఒక మంచి సంబంధం తెస్తాం, పెళ్లి జరిపించేస్తాం, మా డబ్బులు మేము తీసుకుని వెళ్తాం. ఒరే తమ్ముడు, మీ డబ్బులు మీరు తీసుకుపోతారా?